ధర్మశాస్త్రం మన హృదయాన్ని పరిశీలించే అద్దం. ఈ శీర్షిక చాలా బలమైన ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం లా మన బాహ్య ప్రవర్తననే కాకుండా అంతర్గత హృదయ స్థితిని కూడా బయటపెడుతుంది. 1. అద్దం ఉపమానం బైబిల్ ఆధారం. వచన సూచనలు రోమా పత్రిక 3:20 ధర్మశాస్త్రము వలన పాప జ్ఞానం కలుగును. యాకోబు పత్రిక 1:23-24 వాక్యము వినేవాడు అద్దంలో తన ముఖాన్ని చూసినవాడి వంటివాడు. వివరణ అద్దం మన ముఖంపై ఉన్న మలినాన్ని చూపిస్తుంది కాని దాన్ని తుడవదు. అలాగే ధర్మశాస్త్రం మన హృదయంలోని పాపాన్ని చూపిస్తుంది కాని దాన్ని తొలగించదు. 2. హృదయపు ఉద్దేశాలను బయటపెడుతుంది. వచన సూచన హెబ్రీయులకు పత్రిక 4:12 దేవుని వాక్యము హృదయ ఆలోచనలను, ఉద్దేశాలను విచారిస్తుంది. వివరణ ధర్మశాస్త్రం కేవలం చేయవద్దు అని చెప్పదు. మన ఆలోచనలు, కోరికలు, అంతర్గత ఉద్దేశాలు కూడా దేవుని ప్రమాణానికి లోబడాలని చూపిస్తుంది. యేసు బోధించినట్టు కోపం, కామం కూడా హృదయంలోనే పాపానికి మూలం. మత్తయి 5:3 మనకు రక్షకుని అవసరాన్ని తెలియజేస్తుంది. వచన సూచన గలతీయులకు పత్రిక 3:24 ధర్మశాస్త్రము మనలను క్రీస్తువద్దకు నడిపించు ఉపాధ్యాయుడు. వివరణ అద్దం మనకు మలినాన్ని చూపిన తర్వాత మనం నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపిన తర్వాత మనం క్రీస్తువద్దకు వెళ్ళాలి. చిన్న పోలిక అద్దం ధర్మశాస్త్రం ముఖ మలినం చూపిస్తుంది, హృదయ పాపం చూపిస్తుంది, శుభ్రం చేయదు, రక్షించదు, నిజస్థితి తెలియజేస్తుంది, ఆత్మీయ స్థితి తెలియజేస్తుంది. ముగింపు ఆలోచన ధర్మశాస్త్రం మనల్ని తీర్పు చేయడానికి కాదు, మన స్థితిని చూపించడానికి ఉంది. అది మన హృదయాన్ని పరిశీలించే దేవుని అద్దం.